హాయ్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయలతో సింపుల్గా రెసిపీ అయితే చూపించబోతున్నాను. మనకు వంట చేసే టైం లేనప్పుడు సింపుల్గా తొందర చేసుకొని తినాలనుకుంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా మరి రెసిపీ అంటే చూసేద్దాం. వంకాయలతో రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజులో వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ వంకాయలు కట్ చేసినాక కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఈ వంకాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైడ్లో కట్ చేసుకోవాలి. ఇలా 4 వంకాయలను కట్ చేసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే చేదు రాకోకుండా ఉంటాయి. ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకొని ఆ గిన్నెలోకి వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 6 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇందులోనే ఒక 12 వరకు పచ్చిమిరపకాయలను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ 1 నిమిషం వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లు కల్లుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టమోటాలు, వంకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఈ విధంగా ఒక 5 నిమిషాల వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మెత్తగా ఉడికించడం కోసం, అందుకే 1 గ్లాసు నీళ్ళు అయితే పోసుకున్నాను. మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కడాయికి మూత పెట్టుకొని ఈ నీళ్ళని ఇంకిపోయి ఇవన్నీ మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, వంకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. నీళ్ళు కూడా ఏమాత్రం లేవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గిత్తి తీసుకొని ఇదంతా బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా వేడి మీదే మెదుపుకున్నారంటే తొందర మెదిపిపోతుందండి. నేను ముందుగానే ఉప్పు కూడా వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏమి ఉప్పు అయితే వేయటం లేదండి. అంటే రుచికి సరిపడా ముందే కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. కూరలు చేసే టైం లేనప్పుడు, వంట చేయడానికి ఓపిక లేనప్పుడు, ఏదైనా సింపుల్గా తొందరగా చేసుకొని తినాలనుకుంటే ఈ రెసిపీ తొందరగా చేసేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లో అయినా తినచ్చు, దోశలోకైనా తినచ్చు, చపాతీలో అయినా తినేయచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలి. మీరు ఒకవేళ మిక్సీలో వేసుకోవాలనుకుంటే 1 పల్స్ ఇచ్చేసుకోండి, సరిపోతుంది. మరి మెత్తగా అయితే వేసుకోవద్దు. నేను పప్పు గిత్తితో ఈ విధంగా మెదుపుకున్నాను. అంతేనండి, వంకాయలతో ఎంతో టేస్టీగా కమ్మగా వంకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ పుల్లగూరకు మళ్ళీ తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో పెద్దవాళ్ళకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ వంటల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.